హాయ్ అండి ఈ రోజు మంచి క్వశ్చన్ తో అయితే మీ ముందుకు వచ్చేసానండి మన శరీరానికి ప్రతిరోజు కనీసం ఎంత నీరు కావాలి ప్రశ్న మరొకసారి అండి మన శరీరానికి ప్రతిరోజు కనీసం ఎంత నీరు కావాలి తెలిస్తే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని అద్భుతమైన టిప్స్ అండి 15 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్ గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా ఏ టిప్ అయితే మీకు నచ్చిందో ఏదైతే యూజ్ఫుల్ గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ టిప్ వచ్చేసి బల్లులు బొద్దింకలతో చాలా ఇసుకుపోతూ ఉంటాం కదండి ఇలా ట్రై చేసి చూడండి టిప్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది చాలా బాగా వర్క్ అవుతుంది కర్పూరం బిళ్ళలు అయితే ఉంటాయి కదండి మన ఇంట్లో కర్పూరం బిళ్ళలు ఒక 3 తీసుకొని ఇలాగా మనకి బొద్దింకలు బల్లులు ఏ ప్లేస్ లో ఎక్కువ తిరుగుతున్నాయో అవి ఎలా పెట్టేసాం అనుకోండి వీటి ఘాటుకి కానీ స్మెల్ కానీ రాకుండా ఉంటాయి ఇంకా సెకండ్ టిప్ ను కూడా షేర్ చేస్తున్నానండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కాటన్ అయితే తీసుకోవాలండి ఇలా కాటన్ తీసుకొని కాటన్ పైన కొంచెం అయితే డెటాల్ ఇలా వేసేసుకొని ఈ డెటాల్ ఇలా వేసేసాం కదండి ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ లాగా ఇలా పెట్టేసుకొని ఎక్కడైతే బొద్దింకలు బల్లులు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లో ఈ కాటన్ పెట్టేసినట్లయితే వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ రాకుండా ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కిచెన్ లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా బొద్దింకలు బల్లులు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి ఇలా ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది 100% రిజల్ట్ అనేది ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరో యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా అలోవెరా అయితే మన అందరిలో పెంచుకుంటూ ఉంటాం కదండి అలోవెరాని తీసుకొని ఇలాగా సగం అయితే కట్ చేసుకొని దీని పక్కన ఉన్నటువంటి సైడ్లో ఉన్నటువంటి ఎడ్జ్లను కట్ చేసి ఇలాగా అలోవెరాలో ఉన్నటువంటి గుజ్జు తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి చాలా సింపుల్గా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు చపాతీ చేసుకునే కర్ర అయితే ఉంటుంది కదండి ఆ కర్రతో ఇలా అనుకుంటే లోపల ఉన్నటువంటి గుజ్జు అని చక్కగా వచ్చేస్తుంది ఈ గుజ్జు చాలా విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఫేస్కి మనం కొంచెం అప్లై చేసుకున్నాం అనుకోండి స్నానం చేసి ఒక 1 అవర్ ముందు ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి ఈ ఫేస్ పై ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటి మచ్చలు కానీ ముట్టుములు మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ కలర్ లో నల్లగా బ్లాక్ కలర్ లో ఉంటూ ఉంటాయి కదండి ఇలాగా మనం అలోవెరాను కొంచెం అప్లై చేసి 1 అవర్ తర్వాత స్నానం చేస్తే చక్కగా ఫేస్ పై ఉన్నటువంటి మచ్చలు కానీ అలానే మొటిమలు కానీ చక్కగా రిమూవ్ అయిపోతాయండి అలానే కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి మచ్చలు కూడా ఇలా మనం రోజు అప్లై చేయడం వల్ల చక్కగా క్రమేణా తగ్గిపోతాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకొక విధంగా కూడా కలబందని చక్కగా మనం ఇలా ఉపయోగించుకోవచ్చు కలబందని కొంచెం అయితే ఏదైనా ఒక గెరిటె తీసుకుని హోల్స్ ఉన్న గెరిటెని దాని పైన ఇలాగా కలబందని అయితే పెట్టేసి కొంచెం హీట్ చేసుకోవాలండి ఇలా హీట్ చేసుకుని ఈ కలబందని మనకు అనుకోకుండా స్కిన్ పైన ఒక్కొక్కసారి పొక్కులు కానీ గెడ్డలు కానీ వస్తూ ఉంటాయి కదండి అలా గెడ్డల పైన పెట్టుకున్నాం అనుకోండి కాపుకుంటే పెయిన్స్ తగ్గిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఆనియన్స్ ఇలా ట్రైలో మనం ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ట్రైలో స్టోర్ చేసుకునే ముందు ఇలాగ న్యూస్ పేపర్ వేసేసుకొని ఆనియన్స్ని పెట్టుకొని అక్కడొకటి పేపర్ని రోల్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆనియన్స్ ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం టిప్ నెంబర్ 6 షుగర్ని బీపీని కంట్రోల్ చేసి అద్భుతమైన యూస్ఫుల్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కాబట్టి టిప్స్ మధ్యలో మనం మిస్ అవ్వకుండా ఉంటారు ఈ విధంగా బెండకాయలను అయితే ఒక 3 అయితే తీసుకొని ఇలా వాటర్లో శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలి అంటే వీటి లోపల పుచ్చులు కానీ పురుగులు కానీ ఉంటాయి కదండి చెక్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలండి గ్లాస్ అంటే కొంచెం బారుగా ఎడల్పుగా ఉన్న గ్లాస్ని అయితే తీసుకోవాలి అది గాజు గ్లాస్ అయినా ఓకే స్టీల్ గ్లాస్ అయినా ఓకే ఇలా కొంచెం బారుగా ఉన్నటువంటి గ్లాస్ని తీసుకొని దానిలో వాటర్ అయితే నిండుగా పోసుకొని ఇలా బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసి ఒక నైట్ అంతా కూడా ఇలా నానబెట్టుకోవాలండి ఈ వాటర్ అంతా నానబెట్టేసుకొని ఏదైనా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉదయం మార్నింగ్ మనం లేవగానే షుగర్ కానీ బీపీ కానీ ఉన్న వాళ్ళు ఈ వాటర్ తీసుకుంటే ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతాయంటండి ఇవి
మనకి షుగర్ని బీపీని చాలా వరకు కూడా కంట్రోల్ చేస్తుందంట. మనకి మెడిసిన్తో ఎక్కువగా పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా బెండకాయ ముక్కల్ని వాటర్లో నానబెట్టుకొని ఆ బెండకాయ ముక్కల్ని అయితే తీసేసి ఇలా వాటర్ని తాగితే మనకి షుగర్ కానీ బీపీ కానీ చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మనం మెడిసిన్ ఎక్కువగా వేసుకోకూడదు కదండి. ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ 100% వర్క్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 7, మన ఇంట్లో డోర్స్ కానీ ఇలా మెస్ డోర్లు కానీ ఒక్కొక్కసారి ఇలా మనం తీస్తూ వేస్తూ ఉన్నప్పుడు డిస్టర్బెన్స్గా ఉండి బాగా సౌండ్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా సౌండ్ రాకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే కొంచెం వ్యాజ్లిన్ ఇలాగా ఈ నట్టుల దగ్గర అప్లై చేసామనుకోండి, సౌండ్ లేకుండా మనం తీసినప్పుడు వేసినప్పుడు చక్కగా మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 8, కిచెన్ సింక్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఫేస్ పౌడర్ని ఇలా అప్లై చేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా చక్కగా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 9, నిమ్మకాయలు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకపోతే అవి ఎండిపోతూ కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. అలా ఎండిపోయినట్లుగా ఉంటూ ఉంటాయి కదండి. మనం బయట పెట్టేస్తూ ఉంటాము నిమ్మకాయల్ని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఎండిపోయిన నిమ్మకాయలు కూడా ఎంతో కొంత రసం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా నిమ్మకాయని అయితే ఇలా కట్ చేసుకుని 2 బద్దల పైన కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ఈ 2 బద్దల పైన ఇలా సాల్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కిచెన్ సింక్ ట్యాప్స్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా వాటిపైన మనం గిన్నెలు కడిగేటప్పుడు సోప్ మరకలు కానీ ఇలా విమ్ జెల్ పెట్టి కడుగుతూ ఉంటాం కదండి, విమ్ జెల్ మరకలు కానీ ఇలా పడిపోయి తెల్లగా కనపడుతూ ఉంటాయి కదండి. ఇవి ఎంత రుద్దినా కూడా పావు. ఇలా నిమ్మబద్ద పైన కొంచెం 1 స్పూన్ సాల్ట్ 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ట్యాప్స్ని నిమ్మబద్దని ఇలా పెట్టేసి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి తెల్లగా ఉన్నటువంటి మరకలు కానీ ఈ ట్యాప్స్ మీద పడినటువంటి మరకలు కానీ చక్కగా క్లీన్ అయిపోతాయండి. దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ మరకలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈజీగా ఈ ట్యాప్స్ని అయితే మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. పడేసే నిమ్మ తొక్కలతో ఇలా ఈజీగా ఈ ట్యాప్స్ని కానీ టైల్స్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎన్నో లిక్విడ్స్ పెట్టి ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, కాకపోతే ఇలా నిమ్మ తొక్కలను పడేసి నిమ్మ తొక్కలతో ఇలా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా క్లీన్ అయిపోయింది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే తీసుకోవాలండి. ఇలాగ కర్పూరం బిళ్ళలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలా కర్పూరం బిళ్ళలు ఒక 3 తీసుకొని ఇందులో వేసుకున్నానండి. ఇలా కర్పూరం బిళ్ళలు త్వరగా మనకి కరిగిపోవు కదండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. బొద్దింకలకి బల్లులకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ ఈగలు కానీ దోమలు కానీ రాకుండా ఉంటాయి. అవి ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో అలా పెట్టేసామనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 11, మిక్సీ మనం మసాలాలు కానీ ఇలాగ చట్నీలు కానీ పట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా మిక్సీలో పట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి డస్ట్ పడుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి మనం మసాలాల పౌడర్ పడుతూ ఉంటుంది కదండి. ఇలా మిక్సీ గిన్నెలో మన మసాలాలు కానీ అలానే చట్నీలు కానీ పట్టేటప్పుడు డస్ట్ కానీ ఇలాగ మరకలు కానీ పడుతూ ఉంటాయి కదండి. మనం ఎంత క్లీన్ చేసినా ఉపావు ఇలా కొంచెం ఫేస్ పౌడర్ వేసి క్లీన్ చేసామనుకోండి మరకలు పోతాయి, అలానే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు నెంబర్ 12, సిజర్లు అయితే మనం కిచెన్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా సిజర్లు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఇలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, నెయిల్ పాలిష్ ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా రఫ్ చేసినట్లయితే షార్ప్నెస్ చక్కగా పెరుగుతుందండి. తర్వాత మనం చక్కగా కట్ చేసుకోవడానికి చాలా వర్క్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ మనం రఫ్ చేసి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా రఫ్ చేసినట్లుగా అనుకున్నాం అనుకోండి, సిజర్ చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. మనం ఏదైనా కటింగ్ చేసుకున్నా కూడా చక్కగా కట్ అయిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 13, ఆనియన్స్ని ఇలాగ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా సేపు టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగ ఆనియన్ అయితే శుభ్రంగా ఇలాగ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఫేలర్లు ఉంటాయి కదండి, ఫేలర్తో ఇలా అనుకున్నాం అనుకోండి ఇలా చక్కగా కట్ అయిపోతాయండి. ఇలా
ఎన్ని ఆనియన్స్ అయినా చక్కగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఇలాగ మనం బిర్యానీలో కానీ అలానే కూరలో కానీ ఇలా కట్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా సన్నగా వస్తాయండి ముక్కలు కూడా. ఈ విధంగా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఆనియన్స్ని ఇంకొక విధంగా కూడా చక్కగా కటింగ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం చాక్తో కట్ చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు కొత్తగా కట్ చేసే వాళ్ళకి సరిగా రాదు కదండి. ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఫోర్క్ని ఇలా ఆనియన్ని ఫోర్క్కి ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎన్ని అయినా మనం చక్కగా ఇబ్బంది లేకుండా కష్టపడకుండా ఈ విధంగా చాలా సింపుల్గా ఇలా ఫోర్క్ని పెట్టేసి ఆనియన్స్ని అయితే కట్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. కొత్తగా కట్ చేసే వాళ్ళకి రాదు అనుకున్న వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. టిప్ నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నెయిల్ పాలిష్లు పాడవకుండా గడ్డ కట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవసరానికి తీసుకుని వాడుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే గడ్డ కట్టకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్పు మీకు నచ్చింది అనుకుంటే, మీకు యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈరోజు అడిగిన ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, ఇంకా మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.